నమస్కారం ఎంసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు. అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపు. పలమనేరు పట్టణంలోని ఓఎల్ఎల్ హైస్కూల్ నందు పలమనేరు బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన బాలోత్సవ పండుగ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పలమనేరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ ఆదేశాల మేరకు బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు. వార్తల్లోని వివరాలు. పలమనేరు పట్టణంలోని ఓఎల్ఎల్ హైస్కూల్ నందు పలమనేరు బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన బాలోత్సవ పండుగ వేడుకలకు ముఖ్య అతిథిగా శనివారం పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. విద్యార్థులకు చదువుతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడమే కాకుండా దేశభక్తి కలిగి ఉండాలన్నారు. మంచి క్రమశిక్షణ నడవడికతో ఉత్తమ పౌరులుగా అందరూ రాణించాలని కోరారు. ఆ దిశగా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. ఇలా ఉండగా ఈ బాలోత్సవంలో నియోజకవర్గ వ్యాప్తంగా 3000 మందికి పైగా చిన్నారులు హాజరై వివిధ పోటీలలో పాల్గొని ప్రతిభను కనబర్చారు. దీంతో విద్యార్థులను ప్రోత్సహిస్తున్న బాలోత్సవ కమిటీని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పోటీలలో విజేతలైన చిన్నారులకు ఆయన బహుమతులను ప్రదానం చేశారు. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడే తులసినాథన్ నాయుడు గారు చెప్పారు. ఎందుకంటే బాలల్లో, బాలికల్లో, బాలులలో చదువు ఒకటే ముఖ్యం కాదు. జీవితంలో మనం పైకి రావడానికి చాలా అంశాలను మనం తీసుకోవాలా. ముఖ్యంగా ఈ వయసు నుంచేనే వాళ్ళల్లో అలవాటు పెంచాలి. దీంట్లో ప్రధానమైంది ఈ భారతదేశంలో పుట్టినటువంటి మనందరికీ కూడా దేశం పైన భక్తి, అభిమానం అన్నీ కూడా ఉండాలనేది ఈ వయసులోనే కూడా మనం పెంచాలనేటువంటి మంచి కార్యక్రమం. దేశభక్తిని కూడా వాళ్లకు ఈ రోజు నుంచినే, పిల్లల్లో నుంచినే దాన్ని తీసుకురావడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అది తీసుకునే దానికి నేను మనస్ఫూర్తిగా కూడా వీళ్ళని కూడా అభినందిస్తున్నా. ఇవే కాదు, మనకు క్రమశిక్షణ అలవాటు కావాలి. పిల్లల్లో ఈ వయసులోనే మన ప్రాంతం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏ రకంగా ఉన్నాయో వాటినన్నింటినీ కూడా అలవాటు చేసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో మీరందరూ కూడా ఈ దేశానికి కాబోయేటువంటి ముఖ్యమైనటువంటి భూమిక కాబోయేటువంటి ఈనాటి చిన్నారులే రేపు ఈ దేశ పౌరులుగా ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఈ వయసు నుంచినే కూడా సక్రమైనటువంటి నడవడికి కానీ, దేశం పైన భక్తి కానీ, మన సంస్కృతి సాంప్రదాయాలు కానీ ఇవన్నీ కూడా అలవర్చుకొని భవిష్యత్తులో మీరు ఎంతో ముందుకి పైకి వెదగాలనే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. అప్పుడే కూడా తులసినాథన్ నాయుడు గారు చెప్పారు. ఎందుకంటే పలమనేరులో ఇంతమంది ఉన్నారా, ఇంతమంది భరతనాట్యం చేశారా, ఇన్ని కళలు ఉన్నాయని. పలమనేరులో ఉండే కళలు ఎక్కడా లేవు. ఎందుకంటే ఈరోజు ఈ తులసినాథన్ నాయుడు కూడా రాష్ట్రంలో ప్రధానంగా సాహిత్యవేత్త, అదేవిధంగా పక్కన బాలాజీ ఉన్నారు, ఆయన ఎంపీడీఓగా ఉన్నారు. బ్రహ్మాండంగా రాష్ట్ర స్థాయిలో ఆయన కూడా పేరెన్నికన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి పలమనేరుని ఎవరు తక్కువ అంచనా వేయాల్సిన పని లేదు. పలమనేరులో ఎవరు పుట్టినా ఈ ప్రాంతం ఈ యొక్క ఆంధ్ర ఊటీగా పేరుగాంచినటువంటి ఈ గడ్డ పైన బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఎంతో మంది ఎదగడానికి, పేరు సంపాదించడానికి ఈ ప్రాంతం కూడా మూల కారణం. కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో ఎదగాలని, ఎందుకంటే మీరు చాలా దూరం వెళ్ళాలి కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. ఈరోజు ఆఖరణ మీ అందరినీ కూడా కలిసి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం కాబట్టి ఈరోజు మీ అందరితో కూడా పాలు పంచుకునేటువంటి ఆలోచనతో నేను ఇక్కడికి రావడం జరిగింది. మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా అన్ని చోట్ల కూడా జరగాలని కూడా నేను కోరుకుంటున్నా. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను పలమనేరులో తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను పలమనేరులో తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పొలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ సేవలను నాయకులు కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు బిఆర్ అంబేద్కర్ యొక్క 69వ వర్ధంతికి అందరూ మేము జరుపుకోవడం, ఆయనకి ఘన నివాళులను అర్పించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 70 ఏళ్ళ ముందే, అంటే నేను పుట్టలేదు, అప్పటికి ఇంకా చాలామంది పుట్టలేదన్నమాట. ఆ పుట్టక ముందే ఆయన ఈ భారత రాజ్యాంగాన్ని
లిఖించడం జరిగిందనమాట. అంటే ఆయనకి ఎంత ముందు చూపు ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే రాబోయేది కూడా అంటే 69-70 ఏళ్ళ తర్వాత కానీ 100 ఏళ్ళ తర్వాత కానీ ఈ భారతదేశంలో ప్రజలందరూ ఎంత బాగా కలిసి ఉండాలని అభిప్రాయంతో ఆయన ఆ రోజు రాజ్యాంగాన్ని రాశారనమాట. దాన్ని ఈ రోజుకు మనం పాటిస్తున్నామంటే ఆయన గొప్పతనం ఏంటో మీకు అర్థమైంటుంది. ప్రతి ఒక్కరు కానీ ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కానీ ఏ రాజ్యాంగంలో మనం అనుభవిస్తున్నామంటే బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగమే నడుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన యొక్క తెలివి అలాంటిదన్నమాట. ఎందుకంటే రాబోయేదని గ్రహించడం అనేది చాలా విడ్డూరం అనమాట. ఎందుకంటే రేపు జరిగేది ఈ రోజు మనకు తెలియదు అనమాట. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఆయన 70 ఏళ్ళ ముందే ఆలోచించి రాశారంటే ఆయన గొప్పతనము, ఆయన యొక్క మేధాశక్తి చాలా గొప్పదని భావిస్తున్నాను. మాకు లోకల్లో మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు కూడా అదే యొక్క రాజ్యాంగం పైన మమ్మల్ని అందరినీ కూడా అదే బాటలు నడిపిస్తూ ఎక్కడ కానీ ఎటువంటి సుప్రయోజనాలకు పోకుండా అందరూ సమానంగా చూస్తూ ఆయన మమ్మల్ని నడిపిస్తున్నారు. అదేవిధంగా దీని స్ఫూర్తితోనే మన నందమూరి తారక రామారావు కూడా ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరుగుతుంది. ఆ స్థాపించిన ఒక దీంట్లో కూడా ఆ రోజు ఆయన కూడా బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఏదైతే ఆయన రాజ్యాంగం రాశారో దాన్ని నడుచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ తెలుగుదేశం పార్టీ నిర్మాణం జరిగింది. కాబట్టి తప్పకుండా మేమందరూ ఎప్పుడు బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ఆయన అడుగుజాడల్లోనే మా యొక్క కుటుంబ ప్రభుత్వం నడుస్తుంది. మీకు అందరికీ సమన్వయంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఇంత చెప్పినా కూడా తక్కువే. ఈరోజు మనము అన్ని రంగాల్లో కూడా రిజర్వేషన్లు కానీ అన్నీ ఉన్నాయి అంటే కేవలము మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి అనేసి తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వర్ధంతి మేమందరం చాలా ఘనంగా చేసుకుంటున్నాము. మనము అంబేద్కర్ వర్ధంతి కానీ జయంతులు కానీ ఎందుకు చేసుకుంటామంటే మన జ్యోతిరావు పూలే విగ్రహాల దగ్గర వాళ్ళ ఆశయాలను వాళ్ళ అనుభవాలను ప్రజల్లోకి తీసుకొని పోయి మనము చాటి చెప్పి ఆ రాజ్యాంగంలో కొన్ని విధానాలు ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ ఆ మహానుభావునికి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు లేని లోటు కారణంగా మమ్మల్ని అంతా కూడా ఆదేశించడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఏదైతే ఆ సమాజ స్థాపన కోసం ఆ మహానుభావుడు కృషి అయినాడో దాన్ని మా ప్రభుత్వం కూడా ఆశిస్తుంది, నెరవేరుతుందని తెలుపుతూ ఈరోజు ఆ మహానుభావునికి 69వ వర్ధంతి ఘన నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. జై భీమ్, జై జై భీమ్. శనివారం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పలమనేరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ ఆదేశాల మేరకు పలమనేరు టౌన్, రూరల్, గంగవరం మండల కన్వీనర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున నివాళులర్పించడం జరిగింది. నేడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పలమనేరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ ఆదేశాల మేరకు పలమనేరు టౌన్, రూరల్, గంగవరం మండలం కన్వీనర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున నివాళులర్పించడం జరిగింది. నిజమైన దేశ నిర్మాణం అంటే ప్రజలకు అవకాశాలు, హక్కులు, గౌరవం ఇవ్వటమని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆ స్ఫూర్తితో అణగారిన వర్గాల ఆశలను రాజ్యాంగంగా మలిచిన దార్శనికుడు ఆయనని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పలమనేరు అర్బన్, రూరల్, గంగవరం నాయకులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీకు అందరికీ తెలుసు బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఈ దేశం అందరూ అన్యోన్యంగా కుల మతాలకు అతీతంగా ఉన్నారంటే దానికి రాజ్యాంగం రచించిన మన బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకు చెప్తానంటే ఆయన అందరూ సమానంగా ఉండాలి, అందరూ ఐకమత్యంగా ఉండాలనేసి ఆ రోజు దేశం కోసం స్వాతంత్రంలో కూడా పోరాడి తరువాత ఆయన ఒక కమిటీ మెంబర్గా ఉండి ఈ యొక్క రాజ్యాంగం రచించి అందరికి సమానంగా ఉండాలని రచించిన గొప్ప వ్యక్తి. ఈరోజు ఆయన చనిపోయిన రోజు కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇక్కడ అందరు సభ్యులు పార్టీలతో నిమిత్తం లేకుండా విచ్చేసిన అందరికీ కూడాను ఆర్థిక అభినందనలు, అదేవిధంగా శుభాకాంక్షలు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా పలమనేరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరూ కూడా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మనము అందరికీ తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు అనుభవించి నేను పడ్డ కష్టం, నేను పడ్డ అవమానాలు నా జాతి కానీ ఏ కులానికి సంబంధించిన ప్రజలు కానీ అనుభవించకూడదనేటువంటి ఆలోచనతో భారత రాజ్యాంగంలో ఎన్నో చట్టాలని బడుగు బలహీన వర్గాల కోసం అనేక చట్టాలని రచించి ఈరోజు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛగా బతుకుతున్నాం, జీవిస్తున్నామంటే అదంతా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చలవే అని మీకు అందరికీ కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం, దేశంలో చూస్తున్నాం, బడుగు బలహీన వర్గాల మీద దాడులు కానీ, హత్యాకాండాలు కానీ, అనేక దౌర్జన్యాలు, పేదలకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో కోత విధించడం, బడుగు బలహీన వర్గాలకు వచ్చినటువంటి మనుషులంతా కూడా డైవర్ట్ చేయడం, ఈ విధంగా ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారో వాటన్నిటినీ కూడా ఉల్లంఘించే విధంగా ఈరోజు పరిపాలన సాగుతుంది. కాబట్టి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఐక్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భారతదేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులన్నీ కూడా సరిసమానం చేసిన ఒకే ఒక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక దర్గా కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి 69వ వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ ఘనంగా నివాళులర్పించారు. శనివారం స్థానిక దర్గా కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి 69వ వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, నగర మేయర్ అముద, చుడా చైర్మన్ కట్టారి హేమలత, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మౌవనే గ్రామంలో రామ్జీ కస్వల్, భీమాబాయ్ అనే దంపతులకు 14వ సంతానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించినట్లు తెలిపారు. 1956 డిసెంబర్ 6న తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు. భారతదేశ ఎల్లకము స్వేచ్ఛ, సోమానత్వంతో, సోదరభావ, ప్రజాస్వామ్య, గణతంత్ర భావాలతో విరాజిల్లుతుందని, వాటిని భారత రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచారని పేర్కొన్నారు. జిల్లాలో ఎస్సీ గ్రామాలను అభివృద్ధి చేయడానికి సుమారు 13 కోట్ల రూపాయల జడ్పీ నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు. వెనుకబడిన కులాలకు అభివృద్ధి చేయడానికి అంబేద్కర్ ప్రత్యేక కృషి చేశారని పేర్కొన్నారు. అంగన్వాడీ, సోలార్ విద్యుత్, తాగునీటి పైపులను నిర్మాణం, ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణ పనులు, చేతి బోర్లు మరమ్మతు పనులు, శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనమందరము కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ చేరడం, ఆయన ఘనంగా నివాళులు అర్పించడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన చూపినటువంటి బాట, ఆయన నడిచినటువంటి మార్గాన్ని మనం అందరము కూడా మరువకుండా ముందుకు సాగాలి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యా వ్యవస్థ కానీ, ఆరోగ్య వ్యవస్థ కానీ, అనేక అట్టడుగు ఉన్నటువంటి బడుగు వర్గాలు కానీ ఆయన ఫలాలను అనుభవిస్తూ ఉన్నాం. ఇంకా కూడా అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అందరూ అంబేద్కర్ గారికి లిఫ్ట్ చేయాలి. వాళ్ళు చేసిన పని, వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ మన రాష్ట్ర అభివృద్ధి కోసం, నేషన్ బిల్డింగ్ కోసం అందరూ గుర్తు చేయాలి. ఈరోజు పెద్దలు ఇప్పుడు మాట్లాడారు, నేను కూడా 2 నిమిషాలు అంబేద్కర్ గారి గురించి మాట్లాడతాను. పడిన వర్గాలకు మన అంబేద్కర్ గారు మీరు ఆయన రచించిన ఆయన ఎన్నో పాత్రలు పోషించారు. ఈరోజు మేయర్గా ఉంటున్నారంటే ఆయన రాసిన చరిత్ర. అదే కాకుండా అడుగులో మనమందరూ నడుస్తున్నాం. చదువుని ధనం కోసం కాకుండా, మనీ కోసం కాకుండా
నాలెడ్జ్ కోసం ఉపయోగించినటువంటి ఆ మహానుభావుని అడుగుజాడల్లో మేమందరం కూడా నడుస్తామని, పేద ప్రజల పక్షాన నిలబడతామని, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉన్న పేదల కోసం పరితపించేటువంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం యొక్క పథకాలన్నీ ప్రజలు పగడ్బందీగా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై హింద్. డాక్టర్ అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమైనవని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి తరతరాలకు ఆదర్శమని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద వారి విగ్రహానికి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, మాజీ మంత్రి పరసారత్న, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారి, మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మలు, పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొని పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమైనవని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి తరం తరతరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఆయన నిర్దేశించిన ఆలోచనను ఎప్పటికీ పాటిస్తూనే ఉంటామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయనను తరతరాలు స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో దేశాన్ని ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు. అలాగే ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త, నిర్మాణకర్త అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడ ప్రజాప్రతినిధులతో నేను, ఎస్పీ గారు, మిగతా అధికారులందరం కూడా నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలిసిందే బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం వచ్చిన సుమారుగా 80-90 సంవత్సరాల్లో ఆయన నిర్దేశించినటువంటి ఏదైతే ఐడియల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎల్లప్పటికీ పాటిస్తూనే ఉంటాము. ఆయనని తరతరాలుగా స్మరించుకుంటూ ఆయన మన దేశాన్ని నడిపించినటువంటి దారిలో ఎల్లప్పుడూ మనందరం కూడా నడవాలని కోరుకుంటూ ఈరోజు ఆయనందరికీ కూడా మనం నివాళులు అర్పించడం జరుగుతుంది. బీసీల ద్రోహి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, యాదవ కులానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అవమానించిన జగన్ క్షమాపణలు చెప్పాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి బాలాజీ కాలనీలోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి బీసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక బాలాజీ కాలనీలోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి బీసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోవులను ప్రదర్శిస్తూ ప్లకార్డులను చేతపట్టి నిరసన చేపట్టారు. ఏపీ యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ సీఎంగా జగన్ 5 ఏళ్లలో బడుగు బలహీన వర్గాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. బీసీలు చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని, ఓ యాదవ కులస్తుని హత్య చేశారని అన్నారు. ఎస్సీ, ఎస్టీలను హత్య చేశారని, సీనియర్ ఐఏఎస్ అధికారులైన కృష్ణయ్య, గోపినాథ్ జెట్టిని ఏకవచనంగా మాట్లాడారని తెలిపారు. శ్రీవారి మొట్టమొదటి దర్శన భాగ్యం కలిగిన యాదవ కులస్తులను హేళనగా, అమర్యాదగా మాట్లాడటం దారుణమన్నారు. జగన్ బీసీలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై గౌరవం లేని జగన్కి ఈ రాష్ట్రంలో పార్టీని నడిపే అర్హత లేదన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న యాదవ సోదరులకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. యాదవ సంఘాలన్నీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న యాదవ సంఘాలన్నీ తమ ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. వెంటనే కూడా ఆయన యాదవ సంఘానికి, యాదవులందరికీ కూడా, భారతదేశ వ్యాప్తంగా ఉన్న యాదవులందరికీ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కూడా ఈరోజు తిరుపతిలో ఏదైతే శ్రీవారి వద్ద మొట్టమొదటి దర్శన భాగ్యం కలిగింది యాదవులకు సంబంధించిన మాకని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి గుర్తు చేస్తూ, అలాంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మా కులాల పట్ల, మా యొక్క దీని పట్ల ప్రథమ దర్శనాన్ని కల్పిస్తే ఒక రాజకీయ పార్టీకి ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు ఏదైతే అంబేద్కర్ ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. రాజ్యాంగం పైన విలువ లేని వ్యక్తి, నీకు రాజకీయ పార్టీ నడపడానికి కూడా నువ్వు అనర్హుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నువ్వు వెంటనే కూడా యాదవులందరికీ ఉన్న, దేశవ్యాప్తంగా ఉన్న యాదవులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఇప్పుడు యాదవ సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి యాదవులకు క్షమాపణ చెప్పాలని మేము ఈరోజు యాదవ సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు యావత్ భారతదేశం అంతా కూడా వినింది.
కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఉన్న కింద తిరుపతిలో యాదవ కమ్యూనిటీ మొత్తం కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి యాదవ కమ్యూనిటీ మీద నుంచి నీకు చెప్తున్నాం, దయచేసి యాదవ ఆగ్రహానికి గురి కాకముందే బేషరతుగా యాదవ కమ్యూనిటీకి క్షమాపణ చెప్పాలని మా డిమాండ్. ఎందుకంటే నువ్వు రాజు కాదు, రాజ్యాలు లేవు, నువ్వు నియంతలాగా రాష్ట్రంలో మాట్లాడుతుంటే బీసీలందరూ కూడా చూస్తా ఊరుకునేది లేదు. నిన్ను రోడ్డు మీద తిరగనివ్వకుండా తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది. అందుకే మీరు గతంలో మీ పాలనలో కూడా బీసీలను మోసం చేసి బీసీలకు అభివృద్ధి పదంలో నడిపించే కథే లేకుండా నువ్వు బీసీ సంక్షేమాన్ని ఎత్తేసి బీసీలకి మోసం చేసిన ద్రోహి నువ్వు. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి నమ్మకస్తులైన యాదవ కమ్యూనిటీని ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణయ్య గారిని, అదేవిధంగా సిట్లో ఈరోజు నీ ఒక దొంగతనాన్ని బయటపడేసేదానికి ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఈరోజు వాడు వీడు అనేసి తూలనాడావు. మేము చెప్తున్నాం, ఈరోజు తిరుపతి నుండి బేషరతుగా యాదవులకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే దీనికి సంబంధించి మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలో ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. తిరుమల పరకామణలో చోరీ చేసిన రవికుమార్ ఓ వీడియోను విడుదల చేశారు. 29/4/2023లో పరకామణిలో ఓ తప్పు చేశారని, ఆ తప్పును మా కుటుంబ సభ్యులు నేను మహాపాపంగా భావించి ప్రాయశ్చిత్తంగా నా ఆస్తిలో 90% ఆస్తులను టీటీడీకి ఇవ్వడం జరిగిందని పరకామణి కేసులో ఏవన్గా ఉన్న ముద్దాయి రవికుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను ఎవరికీ వాటాలు ఇవ్వలేదని, కొందరు ఒత్తిళ్లకు లోనేనని ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇతరులకు నా ఆస్తిని కానీ డబ్బులు కానీ ఇచ్చానని చెబుతున్నారని, నేను ఎందుకు ఇస్తానని ప్రశ్నించారు. కొంతమంది నన్ను బ్లాక్మెయిల్ చేశారని, వారిపై కూడా కేసులు పెట్టానని అన్నారు. నా శరీరంలో శస్త్రచికిత్స చేసుకున్నామని మాట్లాడుతున్నారని, దీనిపై కొందరు డిబేట్లు నడిపిస్తుండడం మమ్మల్ని చాలా క్షోభకు గురిచేస్తోందన్నారు. న్యాయస్థానం ఆదేశిస్తే నేను ఎలాంటి వైద్య సేవలకైనా సిద్ధమేనని పేర్కొన్నారు. నేను ఎలాంటి శస్త్రచికిత్స చేసుకోలేదని నిరూపించుకుంటానని అన్నారు. నా పేరు రవికుమార్ అండి. నేను పెద్దజీయర్ స్వామి మఠంలో కొంతకాలంగా గుమాస్తాగా పనిచేస్తున్నాను. అలాగే కేబుల్ బిజినెస్ ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసుకుంటూ ఉన్నాను. గత 2 సంవత్సరాల క్రితము ఏప్రిల్ 29వ తారీఖున 2023 ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను. నేను ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను మా కుటుంబం మహాపాపంగా భావించి నా ఆస్తిలో 90% స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము. అలాగే స్వామివారి పేరు రాసి ఇచ్చాము. కానీ దాన్ని కొంతమంది మరోలాగా భావించి దాన్ని ఇంకోలాగా మాట్లాడుతూ కొందరు ఒత్తిళ్లతో నేను చేశానని, కొందరికేవో నేను డబ్బులు ఇచ్చానని, ఆస్తి రూపంగా ఇచ్చానని ఏవేవో మాట్లాడుతున్నారు. అది కాకుండా నా ఆస్తి నేను స్వామివారికి ఇవ్వటానికి ఎవరికో ఎందుకు ఇస్తాను చెప్పండి. అది కాకుండా నన్ను కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేశారండి. ఆ బ్లాక్మెయిల్ చేశారు. వారి మీద కూడా కొంతమంది మీద కేసులు కూడా పెట్టడం జరిగిందండి. నా బాడీలో, నా అవయవంలో నేను కొన్ని శస్త్రచికిత్సలు చేసుకున్నానని ప్రైవేట్ పార్ట్లో దాని గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారు. ఇది గత 2.5 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా నేను, నా కుటుంబ సభ్యులు, నా భార్య పిల్లలు మనోవేదన చెందుతూనే ఉన్నాం. ఈ రోజు వరకు కూడా మేము ఆ బాధ నుంచి కోలుకోలేకుండా ఉన్నాము. వాటి గురించి డిబేట్ పెట్టడం, మా గురించి అసభ్యంగా మాట్లాడడము మేము తీసుకోలేకపోతున్నామండి. దీన్ని పై న్యాయస్థానం వారు నాకు ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించినా కూడా నేను దానికి సహకరిస్తానని, దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ యొక్క వైద్య పరీక్షలు లేవని నేను నిరూపించుకుంటాను. ఎందుకంటే అవన్నీ అవాస్తవాలు. వీరు చెప్పేవన్నీ ఏది కూడా వాస్తవాలు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. నా మనోవేదన ఈ రోజుకి నేను, నా భార్యాపిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపాపం చేశాను తలుచుకుని బాధపడి రోజు లేదు. దయచేసి ప్లీజ్. తాతయ్యగుంట గంగమ్మ ఆలయ విస్తరణ పూర్తి స్థాయిలో చేస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా అన్ని మౌలిక వస్తువుల కల్పనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. ఆలయంకు వాయువ్య దిశలో ఉన్న ఇంటిని దాతలు ఇచ్చిన 50 లక్షలతో ఆలయ యాజమాన్యం కొనుగోలు చేసిందని, ఆ ఇంటి పత్రాలను యాజమానురాలు మంజుల శనివారం ఉదయం ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులకు అందజేశారు. అనంతరం ఆ ఇంటి కూల్చివేత పనులను ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రారంభించారు.
ఎంతో మహిమగల తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ఆలయ విస్తరణను ప్రభుత్వం చేపట్టిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఏడాదికి ఒకసారి జరిగే జాతర సందర్భాన్ని కాకుండా ప్రతి వారం భక్తుల రద్దీ కొనసాగుతున్నందున విస్తరణ కోసం ఆలయాన్ని ఆనుకుని ఉన్న స్థలాన్ని దాతల సాయంతో కొనుగోలు చేసినట్లు తెలిపారు. గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఈశాన్యంలోని బిల్డింగ్ యాజమాని ఆలయానికి ఆ బిల్డింగ్ ఇస్తే దాతల సాయంతో విస్తరణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. టీటీడీ ఆలయ అభివృద్ధి పనులకు 3,90,00,000 రూపాయలు అందించిందని తెలిపారు. గంగమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి పాలక మండలి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు అభినందించారు. గంగమ్మ తల్లి ఆలయానికి తన ఇంటిని అమ్మిన యాజమానురాలికి దాతలకు గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, ఏపీ అర్బన్ డెవలప్మెంట్, ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉకా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి నగరంలో నడివీధిలో ఉన్న తాతయ్యగుంట గంగమ్మ తల్లి వెలిసి ఉన్నారు. ఆ గుడి రోజు రోజుకు అభివృద్ధి దశలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అభివృద్ధి చెందడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఉత్తర వాయువ్య దిశగా ఉన్న ఒక బిల్డింగ్ కూడా మంజుల అనే ఓనరు దాత గుడికి దానం చేయడం జరిగింది. దానికి గాను 10 మంది భక్తులు 10,5,50 లక్షల రూపాయలు ఆ ఓనర్కి కూడా చెల్లించడం జరిగింది. చాలా సంతోషం. ఆ ఓనర్కి తాతయ్యగుంట గంగమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే ఈ గంగమ్మ దేవస్థానానికి దాతలు సహకరించారో వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా గంగమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఇక్కడి నుంచి కూడా టీటీడీ నుంచి కూడా ఒక 3,50,00,000 రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఇంతవరకు గంగమ్మ చరిత్రలో ఎప్పుడు లేనంత విధంగా మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఒక బిల్డింగ్ తీసుకోవటం మా ఎన్డీఏ కూటమికే అది ఇదే అయింది. అది కూడా మా చైర్మన్ మక్కి ద్వారా దీన్ని చేయడం కూడా చాలా ఆనందంగా ఉండదు. ఈరోజు 32 అంకణాల బిల్డింగు సుమారు 50 లక్షలతో దాన్ని పర్చేస్ చేసి దాన్ని డిస్మాంటిల్ చేయటం, అదేవిధంగా దీనికి టెంపుల్కి నార్త్ ఈస్ట్లో ఒక బిల్డింగ్ ఉండదాని వల్ల దాన్ని కూడా త్వరలోనే వాళ్ళతో కూడా డిస్కషన్ జరుగుతున్నది. అది కూడా తీసుకునేసి నార్త్ ఈస్ట్ని బిల్డింగ్ కూడా డిస్మాంటిల్ చేసి ఎంట్రన్స్ కూడా నార్త్ ఈస్ట్ నుంచి వచ్చే విధంగా కూడా గంగమ్మ తల్లి టెంపుల్ కూడా డెవలప్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. అమ్మవారికి వజ్ర కిరీటం, మొక్క కవచం కూడా బంగారుతుంది. బంగారు హస్తాలు పాదాలు చేయదలుచుకోవాలని కూడా మేము పాలక మండలి డెసిషన్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ బోర్డు మీటింగ్లో ఇవన్నీ డెసిషన్ తీసుకొని గంగమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి మా పాలక మండలి కట్టుబడి ఉంటుందని చెప్పని మరోసారి తెలియజేసుకుంటూ, గంగమ్మ తల్లి ఆశీస్సులు తిరుపతి ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామికి చెల్లెలుగా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలైతేనే ఊర్ల ప్రజలైతేనేమి అందరూ అమ్మవారిని మొక్కుంటారు. సో అమ్మవారి ఆశీస్సులు చుట్టుపక్కల ఉన్న ప్రజలకి, ఊర్ల ప్రజలకి అందరికీ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పని నిర్విఘ్నంగా జరిగేట్టుగా ఈ బిల్డింగ్ కూడా అమ్మవారి సొంతం అయ్యేట్టుగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు. అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపు. పలమనేరు పట్టణంలోని ఓఎల్ఎల్ హైస్కూల్ నందు పలమనేరు బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన బాలోత్సవ పండుగ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పలమనేరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ ఆదేశాల మేరకు బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.